హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే భూభారతికి సంబంధించి అయితే ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది అనమాట. సో అదే అప్పీల్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక పునరుద్ధరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలుస్తుంది. సో ఆర్ఓఆర్ 2025 సెక్షన్ 4(5) ప్రకారం అయితే అమలు చేశారంట. సో ఉన్నతాధికారులకు అయితే ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. సో దీని ద్వారా ఆన్లైన్ ద్వారానే ఈ యొక్క అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక సామాన్యులకైతే తప్పనటువంటి కోర్టు బాధలని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో భూ సమస్యల పరిష్కార వ్యవస్థలో ఎట్టకేలకైతే అప్పీల్ ఆప్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పునరుద్ధరించింది అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక ధరణి తీసుకొచ్చినటువంటి రెవెన్యూ అప్పీల్ వ్యవస్థను అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించడం జరిగిందనమాట. సో దాని ఫలితంగా తహసీల్దార్ ఇతర అధికారులు సమస్యలను అయితే పరిష్కరించకుండా కాలయాపన చేసినా సరే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేసినా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉండేదన్నమాట. అప్పుడు ఇక చిన్న చిన్న సమస్యలకే కోర్టుకు అయితే వెళ్లాల్సి వచ్చేదన్నమాట. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క సామాన్యులకైతే న్యాయం చేసేందుకే ఈ యొక్క అప్పీల్ వ్యవస్థ అయితే తిరిగి పునరుద్ధరిస్తున్నామని చెప్పేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకు అనుగుణంగానే ఈ యొక్క ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునేలా ఆర్ఓఆర్ 2025 చట్టంలో సెక్షన్ 4(5) అయితే రూపొందించింది అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక ఇప్పుడు ఈ యొక్క భూభారతి వెబ్ పోర్టల్లో అప్పీల్ చేసుకునేందుకైతే ప్రత్యేక మాడ్యూల్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవరైనా తన దరఖాస్తును తిరస్కరించినా ఇచ్చిన రిపోర్టు కనుక తప్పుగా ఉందని భావించినా సో న్యాయం చేయలేదని అనుకున్నా సరే ఉన్నతాధికారులకైతే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు అయితే చేయవచ్చు అనమాట. ఇక తహసీల్దార్ చేస్తే ఆర్డీఓకు, ఆర్డీఓ చేసిన పనికి కలెక్టర్కు అప్పీల్ చేసుకున్నటువంటి వీలైతే ఉంటుంది. సో ఒకవేళ కలెక్టర్ కూడా అన్యాయం చేశారని భావిస్తే ట్రైబ్యునల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మూడంచెల స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. సో ఏ పని ఎవరు చేస్తారనేది మార్గదర్శకాల్లో స్పష్టంగా అయితే చేయనున్నారనమాట. సో దాన్ని బట్టి ఎవరికి అప్పీల్ చేసుకోవాలో తెలుస్తుంది. సో భూభారతి ఆర్ఓఆర్ 2025 సెక్షన్ 4(5)లో ఇది ఉందని చెప్పేసి వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడైనటువంటి భూ చట్టాల నిపుణులు గారు ఇక్కడ ఎం సునీల్ కుమార్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక ధరణిలో అయితే అప్పీల్కి అయితే నో ఛాన్స్ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇదివరకు ఉన్నటువంటి ధరణి పోర్టల్కి సంబంధించి ఏ సమస్యకైనా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. సో తిరస్కరిస్తే అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం అయితే ధరణి పోర్టల్ అయితే కనిపించలేదు అనమాట. అప్పుడు ఇక అంతకుముందు తహసీల్దార్ దగ్గర న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీఓ మరియు అక్కడ లభించేటువంటి రాంగ్ అనిపిస్తే జాయింట్ కలెక్టర్ వరకు అయితే పైసా ఖర్చు లేకుండా వెళ్ళేవారు అనమాట. సో ధరణి తీసుకొచ్చాక ఆ యొక్క వ్యవస్థను అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో ధరణి డేటా సవరణ పార్ట్ బి సమస్యల పరిష్కారానికి అయితే కొన్ని నెలలు రెవెన్యూ ట్రైబ్యునల్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అప్పటిదాకా పెండింగ్లో ఉన్నటువంటి యొక్క కేసులను పరిష్కరించకుండా క్లెయిమ్ అయితే చేయడం జరిగిందనమాట. సో కోర్టుకు వెళ్ళాలని సూచించిన దరఖాస్తులే అధికంగా ఉండడం జరిగిందనమాట అప్పుడు. సో ఇక ఈ నిర్ణయం అయితే రైతులపై ఆర్థిక భారాన్ని మోపింది ఆ యొక్క ధరణి పోర్టల్ ఉన్నప్పుడు అనమాట. ఇక డేటాలో అయితే అనేక తప్పిదాలు ఉండేవి. సో తరతరాలుగా రెవెన్యూ మరియు భూ పరిపాలన వ్యవస్థలు అయితే ఉన్నాయన్నమాట. సో కాగితాల మీద నడిచేటువంటి పాలనను కంప్యూటరీకరించడం జరిగింది. సో అది కూడా ధరణి పోర్టల్ కంటే ముందు నుంచే ఉన్నదన్నమాట. సో అయితే 2017లో చేసినటువంటి రికార్డుల ప్రక్షాళనలో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా 1193 బృందాలను అయితే ఏర్పాటు చేసి ఒక్కో బృందానికి అయితే 9 గ్రామాలను అయితే అప్పగించడం జరిగిందనమాట. సో ఇక రైతులకు 1B ఫారం అయితే ఇవ్వడం జరిగింది. సో తప్పొప్పులు ఉంటే సవరించుకోవాలని చెప్పేసి సూచించడం జరిగిందనమాట. సో ఇక ప్రతి పట్టాదారుడి ఆధార్ నెంబర్ను అనుసంధానం చేశారు. సో 3 నెలల కాలంలోనే ఈ యొక్క రికార్డుల ప్రక్షాళన అయితే పూర్తి చేయడం జరిగిందనమాట. సో త్వరితగతిన పూర్తి చేసేటువంటి యొక్క తహసీల్దార్లు ఆర్డీఓలకైతే ప్రోత్సాహకాలు సర్టిఫికెట్లు సైతం ఇవ్వడం జరిగింది. సో అప్పట్లో సుమారు 20 లక్షల ఖాతాలు అయితే వివాదాస్పదంగా ఉన్నాయంటూ పార్ట్ బి కింద నమోదు చేయడం జరిగిందనమాట. ఇక కొన్ని కేసులు అయితే భూపంపకాలు వివిధ కారణంగా సో వాటిని అయితే పక్కన పెట్టడం జరిగింది. సో మిగతా రైతులందరికైతే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక ఇందులో కొందరు అధికారులు అయితే ఎవరైతే ఉంటారో సో త్వరితగతిన పూర్తి చేయాలన్న తాపత్రయం ఒత్తిడి కారణంగా అనేక పొరపాటు అయితే చేయడం జరిగిందనమాట. సో వాస్తవాలకు భిన్నంగా డేటాను రూపొందించడం జరిగింది. సో రంగారెడ్డి జిల్లాలో తర్వాత ఆధార్ నెంబర్లు సేకరించారంటూ ఓ తహసీల్దార్కి అయితే ప్రశంసలు అయితే దక్కాయి. సో అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత కొత్త తహసీల్దార్ రాగానే వందలాది ఖాతాలకు ఒకే ఆధార్ నంబర్ సీడ్ చేసినట్టుగా గుర్తించడం జరిగిందనమాట. సో ఏదైనా సరే తొందర చేద్దాం అనుకుంటే ఎక్కువగా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో అది ఇక రైతుల ఫిర్యాదులతో మళ్ళీ సేకరించేందుకు చాలా కాలం పట్టిందనమాట. సో అలాంటి తప్పుల డేటాను సరిచేయాలంటూ ఇప్పటికే లక్షలాదిగా దరఖాస్తు అయితే రావడం జరిగింది. సో ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట. సో వీటి కోసం అప్పీల్ వ్యవస్థ లేకపోతే
ఇవ్వకపోతే న్యాయానికి గురవుతాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది, వారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి. ఇక భూభారతి వెబ్ పోర్టల్లో CCLA CMRO ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి మందు మకరంద్ గారి నేతృత్వంలో అనేక మార్పులు అయితే తీసుకొచ్చడం జరిగిందనమాట. సో ఇక ROR 2025 నిబంధనల ప్రకారం తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ అప్పీల్ వ్యవస్థను తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర అయితే వహించారు అని చెప్పేసి తెలుస్తుంది. సో మరి అప్పీల్ చేసుకునే విధానం ఎలా ఉందంటే భూభారతి పోర్టల్ సిటిజన్ లాగిన్కి అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇక రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ROR కరెక్షన్స్, మిస్లీనియస్ నాలాతో పాటుగా అప్పీల్ అని ఉండడం జరుగుతుంది. సో దానిపై క్లిక్ చేయాలన్నమాట. ఇక అప్పీల్ ఫర్ లాగిన్ అని చూపిస్తుంది, దాంట్లో అప్లికేషన్ టైప్ ఎంచుకోవాలి. దాని కిందనే అంతకు ముందు దాఖలు చేసినప్పుడు జారీ చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక స్టెప్ 1లో డేటా ఎంట్రీ చేయాలి, స్టెప్ 2లో పేమెంట్ చేయాలి, స్టెప్ 3 వచ్చేసి అప్లికేషన్ సంబంధిత అధికారికి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో అప్పీల్ చేసేందుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, పాత అప్లికేషన్ పూర్తి వివరాలు మరియు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే చెప్పవలసి వచ్చి ఉంటుందన్నమాట. ఇక మొబైల్కి OTP అయితే రావడం జరుగుతుంది, దాన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క అప్పీల్ చేసుకునే విధానం అయితే భూభారతి పోర్టల్లో కల్పించారని చెప్పేసి తెలుస్తుంది.